హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. జూలై 29 మంగళవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే తెలుసుకుందాం. ఈరోజు నాగ పంచమి కూడా కాబట్టి ఖచ్చితంగా నాగదేవతకు పూజించండి. ఈరోజు మేషరాశి వాళ్ళకి గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. సామాజిక కార్యక్రమాలు వినోదమే, కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూస్తారు. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించకున్నా కూడా సానుకూలత ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్గా కనిపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆర్థిక పరిస్థితి కోసం మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసుకొని అది పేద ప్రజలకు పంపిణీ చేయండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం, వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేటు లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. మీ బంధువుల దగ్గరికి వెళ్ళడం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తే ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారికి సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చవిచూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం చేసే నీటిలో ఎరుపు గంధం కలుపుకొని స్నానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరిష్కరించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించేతాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ తల్లి నుండి బియ్యం, వెండిని అంగీకరించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి మీ ఇంటిలో ఉంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందుతారు. ఎందుకంటే మీ ప్రేమ లేదా ప్రేమికుడు అందరికంటే బెస్ట్ అవుతారు. ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు అనేది తొలగబడతాయి. మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది చాలా చక్కని రోజు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత అంటే ఇంటి దేవత ఎవరుంటారో ఆ దేవతకు సంబంధించిన ఇనుప విగ్రహాన్ని తెచ్చుకొని పూజించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం చాలా బాగున్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు అవుతుంది. ఎదురు చూడని లాభాలు కనపడతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా చేసేస్తుంది. ఈరోజు రొమాంటిక్ భావనలను ఇచ్చి పుచ్చుకోబడతాయి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేసే అవకాశం ఉంటుంది. అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగులుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంపన్నమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి గడ్డిని ఆవులకు తినిపించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. కుటుంబ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందటం అంటే మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లో మరింత నీలంగా కనిపిస్తాయి. ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర మెరుగుదల కోసం మీకు వీలైనంత బంగారం అనేది ఉంటే బంగారాన్ని ధరించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగుంది. సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపుతుంది. కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు, కలల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. ఈరోజు మీరు బిజీ నుండి ఉపశమనం పొందుతారు. మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులను చేస్తారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు నిజానికి అబద్ధమని ఈరోజు తెలుసుకుంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మకత మార్గాలు అనేది ఎంచుకోండి. ఈరోజు మీకు ప్రేమకు సంబంధించినవి, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు బాగుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీకున్న నిజమైన అంతర్గత శక్తులను గుర్తించండి. మీకు లేనిది బలం కాదు, సంకల్పం. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానండి. లేదంటే ఇది మీకు అనారోగ్యం తెచ్చేదే కాదు, ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. మీ భాగస్వామి మాటలకు లొంగకుండా ఉండటం కష్టం. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు. ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులకు సంబంధించిన వాళ్ళు ఇంటికి వస్తారు. ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది. రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధి కోసం అవసరమైన వారికి దంపుడు బియ్యం అనేది దానం చేయండి. ఈరోజు కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అస్సలు బాగోదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడం, వాటితో కూడిన మార్పును, ఓర్పును వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీస్లో ఈరోజు
మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా కూడా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక అందమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాల్ని లేదా ప్రేమికుడికి తెల్ల రంగు బట్టలు, దుస్తులు ధరించమని చెప్పండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసట్లు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందుతారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవించడాన్ని, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగుంటాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యుత్తమమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఒక టెన్షన్ నిండిన రోజు కూడా అవుతుంది. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా కూడా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, పెంపుడు కుక్కల మీద మంచి జాగ్రత్త తీసుకోవడం ద్వారా ప్రేమికులతో సంబంధం బలంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే యతి వంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తాయి. దీని కొరకు మీరు మీ సమయంను మొత్తం కూడా కేటాయిస్తారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో అభివృద్ధి చెందడం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి. గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం కొంచెం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు ఆఫీసుల్లో ఇండోరు, అవుట్డోరు అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఈరోజు మీరు బాగా గేమ్స్ ఆడతారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళు వివాహమైన వారికి అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మాటలకు అస్సలు లొంగకండి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మళ్ళీ సమయంను ఈరోజు సాయంత్రం ఆపుకొని మరీ వినియోగించుకుని ఆ పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ప్రేమ, లైంగికానికి సంబంధించిన విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పేద అమ్మాయిలకి పాల ప్యాకెట్లను ఈరోజు దానం చేయండి. వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూలై 29 మంగళవారం 2025 రాశి ఫలాలు. ఈరోజు నాగపంచమి కూడా కాబట్టి సంతానానికి సంబంధించి ఎవరికైనా సంతానం కావాలి అనుకుంటే ఈరోజు నాగదేవతలకి పాలు, పసుపు, కుంకుమ వీటితో అభిషేకం చేయండి. అంతా మంచి జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. శుభమస్తు.